Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. షర్మిలకు రాజ్యసభ సీటు హుళక్కేనా? ఏపీ కేంద్రంగా కాంగ్రెస్ కొత్త కార్యాచరణ సిద్ధం చేస్తోంది. కేరళలో విజయం, తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వామ్యం, కర్ణాటకలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం వేళ దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రణాళికలు అమలు చేస్తోంది. అందులో భాగంగా ఏపీసీసీ చీఫ్ షర్మిలకు రాజ్యసభ సీటు ఇవ్వాలని భావించింది. ఈ మేరకు షర్మిల సైతం తాజాగా రాహుల్తో సమావేశమయ్యారు. ఇక షర్మిల రాజ్యసభకు వెళ్లడం ఖాయమనుకుంటున్న వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. దీంతో పార్టీ తుది నిర్ణయంపైన సస్పెన్స్ కొనసాగుతోంది. దక్షిణాదిన తమ పట్టు పెంచుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం కొత్త ఆలోచనలు చేస్తోంది. ఏపీ మినహా కేరళ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తమిళనాడులో విజయ్ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా కొనసాగుతోంది. ఏపీలోనూ వచ్చే ఎన్నికల నాటికి బలం పెంచుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా వైఎస్ కుమార్తె పీసీసీ చీఫ్ షర్మిలను రాజ్యసభకు నామినేట్ చేయాలనే ఆలోచనతో ఉంది. ఈ మేరకు తాజాగా షర్మిల సైతం ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణలో షర్మిల పార్టీ కాంగ్రెస్లో విలీనం వేళ ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరారు. దీనికి ఇప్పటికే రాహుల్తో పాటుగా ఖర్గే నుంచి సానుకూల స్పందన వచ్చింది. దీంతో షర్మిలకు రాజ్యసభ సీటు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమైంది. కాగా కర్ణాటకలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఇప్పుడు నిర్ణయం పైన కొంత సస్పెన్స్ కనిపిస్తోంది. షర్మిలను కర్ణాటక కోటాలో రాజ్యసభకు పంపాలని తొలుత భావించారు. అయితే అక్కడ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం వేళ సిద్ధరామయ్య తన మద్దతుదారులకు ప్రాధాన్యత గురించి పట్టుబడుతున్నారు. సిద్ధరామయ్యను ఇప్పటికే సిడబ్ల్యూసీ సభ్యుడిగా నియమించారు. కాగా ఇదే సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్కు దక్కే 3 రాజ్యసభ సీట్లకు గాను పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సుప్రియా శ్రీనతే, పవన్ ఖేరా, ఏఐసీసీ కార్యదర్శి బివి శ్రీనివాసులు ఉన్నారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ కుల సమీకరణలను దృష్టిలో ఉంచుకుని లింగాయత్, ఓబీసీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలనే చర్చ వినిపిస్తోంది. అందులో భాగంగా బసవరాజు ఏపీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్, మైసూరు డీసీసీ అధ్యక్షుడు విజయ్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు పుష్ప అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే అంజలి నింబాల్కర్, ఏఐసీసీ సెక్రటరీ మన్సూర్ అలీ ఉన్నారు. దీంతో షర్మిలకు సీటు ఖరారు విషయంలో పార్టీ నాయకత్వం తుది నిర్ణయం ఏంటనేది ఉత్కంఠగా మారుతోంది.